నేను గూఢార్థమైన సంగతులు మీకు బయలుపరుస్తా. ఎస్ సార్ నో? గూఢార్థమైనవి అంటే దాచబడినవి, అందరికి తెలియనివి. మీరు అడిగే సామర్థ్యము రావాలా, అడగగలిగే మనస్సు రావాలా. మనం ఏం అడుగుతామయ్యి అంటే రేపొద్దునికి బిర్యానీకి డబ్బులు ఈ ప్రభువా, రేపొద్దున పిల్లలకి బట్టలు తేవాలి ప్రభువా, రేపొద్దున పిల్లలకి ఫీజులు కట్టాలి ప్రభువా, పిల్లకి అగ్గీసులు తేవాలి ప్రభువా, ప్రభువా రేపొద్దున కిరాయిలు కట్టాలి ప్రభువా, డబ్బులు సహాయం చేయ్యా. డబ్బు 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 డబ్బుల గురించి అడుగుతాం కానీ ప్రభువా అసలు నన్ను నీతో పెనవేసుకునే కృప దయచే ప్రభు అని ఏ రోజన్నా మనం అడిగామా? నువ్వు ఆయనకి నచ్చింది అడగట్లేదు కాబట్టి నీ దగ్గరికి రావట్లే ఏది కూడా. నీకు నచ్చింది అడుగుతున్నావు. నీకు నచ్చింది ఏంది? ఇహ సంబంధమైనవి. ఆయనకి నచ్చినవేంటి? పర సంబంధమైనవి. నువ్వు పర సంబంధమైనవి అడగగలిగితే ఆయన ఇహ సంబంధమైనవి కూడా నీకు ఇచ్చేస్తాడు. గట్టిగా చెప్పట్లు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి వాక్యాన్ని. నువ్వు ఏం అడగాల? ఇప్పుడు ఎంతమంది ఇహ సంబంధమైన వాళ్ళు చెప్పండి? పర సంబంధమైన వాళ్ళు ఎంతమంది? ఇహ సంబంధమైన వాళ్ళు ఎంతమంది? ఇహ సంబంధం అంటే ఈ లోక సంబంధులు, పర సంబంధం అంటే పరలోకానికి వెళ్ళేవాళ్ళు. పరలోకానికి ఎంతమంది వెళ్తారు? మూడో నాలుగో లేచినాయి అంటే మీ మీద మీకు డౌటే ఉంది అంటే మేము మాత్రం పరలోకానికి చచ్చినా పోమంటారా? పోతారా పోరా? మీకే డౌట్ ఉంటే మరి ఆయన ఏం తీసుకెళ్తాడులే, వద్దులే ఇక్కడే ఉందాం. అల్ప విశ్వాసుల్లాగా మనం నమ్మకపోతే మరి ప్రభు నిన్ను ఎట్లా తీసుకెళ్తాడు? పరలోకం తీసుకెళ్లాలనే నమ్మకం, నిశ్చయిత, దృఢత్వం మన దగ్గర ఉండాలా. మన దగ్గర ఇప్పుడు ఏముంది తెలుసా? చెంచల మనసు. పోతానో పోనో గ్యారంటీ లేదు. ఎస్ సార్నో? పోతానో పోనో అనుకున్నావు కాబట్టి నువ్వు చెయ్యెత్తలా. పోతాను, నా దేవుడు నన్ను రక్షణ ఇచ్చి నన్ను పరలోకానికి వారసుని చేసాడు అన్న వాళ్ళు అందరు చెయ్యెత్తుతారు. ఇప్పుడు ఎత్తండి. పరలోకం పోతామా? చెయ్యెత్తండి, పెద్దగా ఎత్తండి. మళ్ళీ ఏమనేది ఎందుకు అంటే మీరు డౌట్లతో ఉన్నారు కాబట్టి ఎత్తట్లా. ఏదైతే అది అయిందని చెప్పి ముందడుగు వేయాలా, చెయ్యి ఎత్తాల్సిందే. హల్లెలూయా. అది చెయ్యి తెగనదిగినా సరే ఆమె ఆ పరలోకం వెళ్ళడానికి నువ్వు ప్రయాసపడాలా. ఏ పడాలా? ప్రయాసపడాలా. ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థము కాదని ఎరగాల. రక్షణ అనేది చిన్నపిల్లోడికి వర్తిస్తుంది, పెద్ద పిల్లోడికి వర్తిస్తుంది, నడివయసోళ్ళకి వర్తిస్తుంది, ముసలోళ్ళకి వర్తిస్తుంది, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది. రక్షణ చాలా ముఖ్యం. రక్షణ కంటే ముఖ్యమైంది మారు మనస్సు. చాలామంది ఇదే మెసేజ్ రాత్రి ఇచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందారు కానీ మారు మనసు లేదు. మీకు అర్థమైందా వాక్యం? రక్షణ వేరు, మారు మనసు వేరు. బైబిల్లో పేతురు గారు ఒక మాట అన్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మారు మనసు పొంది ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అంటాడు. ఏం పొందాలా? రక్షణ కంటే ముందేం పొందాలా? మారు మనసు అంటే ఏంది? ప్రభు కొరకు సిలువ వేయబట్టమే మారు మనసు. ఎంతమంది సిలువ వేయబడ్డారు చెప్పండి? సిలువ వేయటం అంటే నేను తీసుకెళ్ళి శీలకి వేసి కొట్టడం కాదు. ఓ నాయన మేమే ఆడ కొట్టించుకున్నాము సామె, చర్చి లేకపోతే లేకపోయింది, మేము పోయి బఠానీలను అమ్ముకొని బతుకుతాము మార్కెట్లో. సిలువ వేయటం అంటే అది కాదు. సిలువ వేయటం అంటే యేసుక్రీస్తు తన దేహాన్ని ఏ రీతిగా సిలువకు కొట్టాడో మన లోకములో ఉన్నటువంటి ప్రతి వ్యసనాలను, ప్రతి అహంకారాన్ని, ప్రతి వ్యసనాలు, క్రియలు, తలంపులు, మాటలు, మన ఆశలు, అలవాట్లు అన్నీ దేవుని కొరకు సిలువ వేసినటువంటి అనుభవంలోనికి దాన్ని చంపాలి. యేసు ప్రభుని సిలువ కొట్టి చంపేశారు. కానీ మనము బాప్తిస్మము అను రక్షణ ద్వారా సముద్రములో నీటిలో వాటిని చంపేయాల, దాన్ని వదిలిపెట్టేసేయాల. ఎంతమంది అది వదిలేరు? పిండతర్పణ నెలలో పిండాలు వదులుతారు కదండి, చూసారు మీరు టీవీలో అన్న?
టీవీలో చూశారు కదా, చచ్చిపోయిన వాళ్ళకి పిండాలు వదులుతూ ఉంటారు. నిన్ను తీసుకెళ్ళి దేవుడు అట్ట ముంచేసి వదిలేశాడు లోపల. నీ పాపములన్నీ నేను పరిత్యగిస్తున్నాను, నీ నుంచి అవి వేరు చేయబడుతున్నాయి. నీవు ఇప్పుడు పరిశుద్ధుడివే, పసిపిల్లవాని దేహం వలె, పసిపిల్లవాని ఆత్మ వలె నీవు వర్ధిల్లాలి అని దేవుడు నీకు మరలా దత్తపుత్రాత్మనిచ్చి, సంచకరువునిచ్చి, రక్షణ వస్త్రాలు తొడిగించి నిన్ను బయటికి పంపాడు. తల్లిదండ్రులదే లోపం. చర్చికి పోతున్నారా, సిగ్గు లేదు, బుద్ధి లేదు నీకు. చర్చికి వచ్చి వాడు బాగానే ఉన్నాడా, వాడిని పెంచే పెంపకం నీదే సరిగా లేదు. ఆ పిల్లని పెంచే పెంపకం నీదే సరిగా లేదు. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి తొలగిపోడని వాక్యం సెలవిస్తుంది. ఆ టైపులో సేవలో ఎదుగుతూ ఉండే వాళ్ళ బ్రతుకులను వాళ్ళ తల్లిదండ్రులే నాశనం చేసి పడేశారు. ఈరోజు పిల్లలు ఎదగాలన్నా తల్లిదండ్రుల చేతిలోనే ఉంది, పడిపోవాలన్నా తల్లిదండ్రుల చేతిలోనే ఉంది. వాడు బట్టలు వాడే ఉతుక్కునేవాడు, పాస్టమ్ కూడా ఉతికేది. కానీ అక్క నువ్వులే, నేనే చేస్తా. పిల్లవాడు అంత సేవ, వాడు ఎదుగుతా మంచిగా పరిచర్యలో బల్ల పాత్రలు కడుగుతా సమయలు ఎదుగుతున్నట్టు ఎదుగుతున్నాడు. ఎదుగుతూ ఉండేవాడిని వాళ్ళ నాన్న, అయ్యగారు నా కొడుకుని తీసుకుపోతా అన్నాడు. నీ ఇష్టం అని చెప్పిన. వాడు నీ దగ్గరికి వస్తే అలివిగాడు అని చెప్పిన. జాగ్రత్త, ప్రతి విషయంలో అడుగు వేసేటప్పుడు దేవుని చిత్తమో కాదో, దేవుని ఉద్దేశం ఉందో లేదో, దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయని ప్రతి విషయంలో మనం కనిపెట్టి మరీ ముందు అడుగేయాల. కొన్ని సందర్భాల్లో సల్లంగా మనం దేవునిలో నుంచి జారుకుందాం, బయటికి వెళ్ళిపోదామని కొన్ని ప్రేరేపణలు మనకు వస్తూ ఉంటాయి. అప్పుడే అది దేవుని చిత్తమో కాదో మనం దేవుణ్ణి అడగాల. దేవుని ప్రణాళికలో ఏమండి, తాగేవాడిని మందు మానుకోమంటే ఎవడికైనా బాధగా ఉండదా? రోజు పబ్జీ ఆడేవాడిని, గేమ్ ఆడేవాడిని, వాడిని రే గేమ్ ఆడబాకరా అంటే వాడికి బాధే. ఉండలేనప్పుడు బాప్తీసం ఎందుకు తీసుకున్నావు? ఎగరని తీసుకున్నావు. అందరు బాప్తీసం తీసుకున్నా, అందరు తింటున్నారు. ఏదో బెల్లపు గడ్డ తింటున్నారు. అది ఏదో ఎట్ట ఉందో నేను కూడా చూద్దామని చెప్పి తినడానికి తీసుకున్నావు బాప్తీసం. దేవుని యొక్క శరీర రక్తాలలో అపవిత్రంగా పాలు పొందే మనము శాపానికి గురవుతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఆఖరికి శత్రువే నీ మీద పడి నిన్ను చంపడానికి చూసినా కూడా నీ కన్ను కూడా ముయ్యడానికి కూడా వీల్లేదు. అంత రోషం కలిగి నిలబడాల శత్రువులు ఎదుట. హల్లెలూయా. ఎప్పుడైతే నీ ప్రాణాలు పెట్టడానికైనా నిలబడతావో అప్పుడు దేవుడు సునాయాసంగా నిన్ను బయటికి తీసుకొస్తాడు. కొట్టుగట్టిగా చప్పట్లు. యేసు ప్రభుతో ప్రార్థన చేయడానికి వెళ్ళారు, కానీ వాళ్ళలో దేవునితో వెళ్ళడానికి కొంతమంది ఇష్టపడలా. వాళ్ళు ఏమైపోయారు అంటే 10 మంది ఒక గ్రూప్ అయ్యారు, 2 మాత్రం ఒక గ్రూప్ అయ్యి ఒక్కడే యేసు ప్రభు వెళ్ళి, చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. యేసు ప్రభు వెళ్ళి ప్రార్థనలో తన తండ్రితో తానున్నాడు. యేసు ప్రభుతో వెళ్ళిన వాళ్ళు కూడా పక్కకుండి వాళ్ళు కూడా ప్రార్థనలో నిమగ్నం అయిపోయారు. కాబట్టి వాళ్ళు ఏమైపోయారయ్యా అంటే దర్శనాలు చూశారు. ప్రార్థనలు ఏం చూశారు? ఎవరిని చూశారు? ప్రవక్తలను చూశారు. ఎన్నో సంవత్సరాల కిందట పేతురు యోహానుల తాత ముత్తాతలు కూడా బొట్ల అంత పూర్వకాలములో ఉన్నటువంటి ప్రవక్తలు, ఆది కాలములో ఉన్న ప్రవక్తలందరూ కూడా వీళ్ళకి బయలుపరచబడ్డారంట. వాళ్ళు అది చూడగానే వీళ్ళు ఎంత ధన్యులైపోయారు చూడండి. గజగజ వణిగిపోయారు వాళ్ళు. ఒరే మోషే, ఏలియాలు వచ్చారా అని చెప్పేసి ఒకళ్ళు పట్టుకొని ఒకళ్ళు ఆత్మపూర్ణులైపోయారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. 18వ అధ్యాయం 20వ వచనం. ఎలయనగా 2, 3 నా నామమందు ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటా. ఇప్పుడు 2 వచ్చి ఆడ ప్రార్థన చేసుకుంటున్నారు. వారి మధ్యలో ఎవరున్నారంట? మీకు తెలుసో తెలీదో కానీ
మేము ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా, దేవుడు ఉంటాడా, మరి పాస్టర్ గారికి తెలిసిద్దా, పాస్టర్ గారికి తెలిసిద్దా మేము ఏం చేసుకుంటున్నామని మీరు అనుకుంటారు. బైబిల్లో కుష్ఠరోగి నయమని ఒక ఆయన ఉన్నాడు. 7 సార్లు యోర్దాను నదిలో మునిగినప్పుడు లేచినప్పుడు దేవుడు అతని దేహమంతా పసిపిల్లిన వాని దేహం వల్లే చేస్తాడు, స్వస్థపరుస్తాడు. అయితే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే తనతో పాటు తెచ్చుకున్నటువంటి వెండి బంగారాలు వజ్ర వైడూర్యాలు అన్నీ తెచ్చి ప్రవక్త అయినటువంటి ఎలీషాకి ఇవ్వబోతాడు. ప్రవక్త అయిన ఎలీషాకి ఇవ్వబోతే ఎలీషా అంటాడు, దేవుని మీద ప్రమాణము నీది నాకు ఏది వద్దు అంటాడు. యెహోవా జీవముతోడు నువ్వు తెచ్చుకున్న దాంట్లో ఏ ఒక్కటి నాకొద్దు, నేను ముట్టుకోను. ఎందుకంటే అది లోక సంబంధమైనది, అన్ని ఆచారాల పద్ధతుల్లో నువ్వు తీసుకొచ్చావు కనుక అది నాకు వద్దనే వద్దు. ఇందాక సహోదరుడు వాక్యం చెప్పారు కదా, దేవునికి నచ్చని తీసుకొచ్చి నువ్వు పెట్టినంత మాత్రాన దేవుడు దీవిస్తాడు అనుకోవటం భ్రమ. దేవుడు ఇష్టపడ్డది అది కొద్దిగా అయినా సరే దాంట్లో గొప్ప దీవెన ఉంటుంది. దేవునికి ఇష్టం లేనిది నువ్వు కోట్లు తీసుకొచ్చి పెట్టినా అది జీరో అయిపోతుంది. దేవుడు మనుషులను చూసి మనుషు రూపాలను చూసి ఆశీర్వదించేవాడు కాడు, దేవుడు రూపాన్ని చూసేవాడు కాడు, కానీ దేవుడి దీనత్వాన్ని చూసే దేవుడు. కొట్టుగట్టిగా చెప్పట్లు. దేవుడు నీ దీనత్వాన్ని చూస్తాడు. కుర్చీలు తీసేయడానికి గల కారణం ఏంటి తెలుసా? చాలామందిని చూసా కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపుతున్నారు, కుర్చీలో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకుంటున్నారు, కుర్చీలో కూర్చొని అటు ఇటు నెట్టుకుంటున్నారు. అన్నీ గమనించిన దేవుడా ఏందని అడిగా, నన్ను ఆరాధించలేకపోతున్నారు, వాళ్ళు కుర్చీలే తీసి అన్నాడు. ఇప్పుడు మనం ఆడుకొచ్చాం అందరం. ఇప్పుడు కుర్చీ వేసి నువ్వు కుర్చీలో కూర్చున్నావు అని అంటే నీ స్థాయి ఎక్కడ ఉందని అర్థం, ప్రభుతో సమానంగా ఉందని అర్థం. మన స్థానం ఎక్కడ ఉండాలా? అందరూ చెప్పండి. మన స్థానం ప్రభుతో సమానమా? ప్రభు పాదాల దగ్గర. ఆయన పాద పూజ చేయడానికే మనం వచ్చాం. పాదాల దగ్గర ఉండాల్సినోడు ప్రభుతో ఈట్కోలుగా సింహాసనం ఎక్కితే మీరు చెప్పాలి. సాతానుగాడంట హృదయమందు గర్వించిన వాడై దేవుని కంటే తన సింహాసనాన్ని గొప్ప చేసుకోవడానికి ట్రై చేశాడంట. దేవుడు ఏం చేశాడు తెలుసా? లూసిఫర్నే కొట్టిపండుకాడు. వాడి సింహాసనమే లేకుండా త్రోసేసాడు బయటికి. అందుకే మన సంఘంలో మనం అందరం ఇలాగనే ఉండాలి, ఇలాగనే బతకాలి. ఎప్పుడు మనలోకి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడు మనలో గర్వం చేస్తుందో అప్పుడు ప్రభు మనలో బ్రతుకుతాడు. ఎస్ ఆర్ నో? అది రావాలా? ఆ దీనత్వం ఇలాగనే ఉండాలి. మనం ఎప్పటి వరకు అయ్యా అంటే నీకు 100 కోట్లు వచ్చినా కూడా ఇలాగనే ఉండాలి. ఎప్పుడైతే నీవు ఆ డబ్బు హోదా మనం చూపిస్తామో ఆ రాత్రి మనం ఎగిరిపోవచ్చు. గ్యారంటీ లేదు. నేను 100కు 100% చెప్తున్నా. డబ్బు వచ్చిందా జబ్బు రెడీగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? డబ్బు జబ్బు ఈ రెండింటికి లింకు. డబ్బు జబ్బు రెండు ఒకే కుటుంబానికి చెందినవి. దీన్ని వేరు చేయలేం, దాన్ని వేరు చేయలేం. ఎప్పుడైతే డబ్బు వస్తుందో నువ్వు యేసయ్య పాదాలు పట్టుకోవటం అలవాటు చేసుకోవాలి. ఒకానొక సందర్భంలో ప్రవక్త అయినటువంటి నాతాను లేదా సమూయేలు దావీదును అభిషేకిద్దామని యెషయి ఇంటికి వెళ్తే తైలపు కొమ్ము తీసుకొని అభిషేకించబోతే దేవుడు ప్రవక్తను తిట్టేస్తాడు. ఏమయ్యా, నువ్వు మనుషుల పైరూపాన్ని చూసి నువ్వు అభిషేకించబోతున్నావు, కదిలిస్తే తైలపు కొమ్ము తీస్తున్నాడు, యెహోవా ఏర్పరచుకున్నవాడు ఇతడే అని తైలపు కొమ్ము తీసి పైన అబ్బో వాడు కాదు నేను ఎన్నుకున్నవాడు. రెండోది తీసి మళ్ళీ ఇంకోటి రంగాలి, యెహోవా ఏర్పరచుకున్నవాడు ఇతడు, వాడు కూడా కాదు. నువ్వు మనుషుల పైరూపాన్ని చూస్తున్నావు కానీ నేను పైరూపాన్ని చూసేవాడిని కాదు. మీరు చదువుకోండి కావాలంటే తర్వాత. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనం నుంచి అంతా కనపడుతుంది. అంతా
మనుషుల రూపాన్ని మీరు చూస్తారు, నేను మనిషి రూపాన్ని చూడను. అందుకే ఇందాక చెప్పింది, నువ్వు నల్లగా ఉన్నా, కర్రీగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, వికారంగా ఉన్నా, సౌందర్యంగా ఉన్నా, దేవుడు నీ రూపాన్ని చూడడు, నీ మనసును చూస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చే విధానం ఎలా ఉందో చూస్తాడు. దేవుని దగ్గర నువ్వు ఎలా ఉంటున్నావో, నీ నమ్మకత్వం ఎలాగుందో చూస్తాడు. నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడే విధానాన్ని చూస్తాడు. నువ్వు దేవుని దగ్గర అడుగుతున్న వరాలు చూస్తాడు. వరాల్లో క్వాలిటీ ఉందా లేదా? వరం కావాలంటే ముందు క్రమం కావాలా, క్రమం కావాలంటే ప్రార్థన ఉండాలా, ప్రార్థన ఉండాలంటే వాక్యం తెలిసి ఉండాలా, వాక్యం తెలియాలి అంటే వాక్యాన్ని చెప్పేటప్పుడు వినాలా, వినాలంటే వినే మనసు నీ దగ్గర ఉండాలా, వినే మనసు నీ దగ్గర ఉండాలంటే నిద్రమత్తు పోవాలా. స్తోత్రం, అర్థమవుతుందా? వినే మనసు రావాలంటే నిద్రమత్తు పోవాలా, నిద్రమత్తు పోవాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడి ఉండాలా. ఆధారపడి ఉంటే నిద్రమత్తు కలుగు చేసేవాడు ఎవడు? సాతానుడు. అందుకే క్లియర్గా నీకు స్థిర బుద్ధి కావాలి. స్థిర బుద్ధి ఆ మాట చదవండి. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నీవు స్థిర బుద్ధి కలిగి మెలకువ కలిగి ఉండాలి. మెలకువ. ఈ లోకములో నీకు చాలా మెలకువ అవసరం. ఎందుకంటే సాతానుడు మనల్ని ముంచివేయబోతున్నాడు. ముంచివేసేదానికి ముందు మనము జాగ్రత్త కలిగి వాడిని ఎదిరించాల. 5:8 పేతురు రాసిన పత్రిక, 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. చాలు, వెతుకుతూ తిరుగుతున్న వాడికి నువ్వు దొరికితే మింగుతాడా మింగడా? అందరూ చెప్పాల, మింగుతాడా మింగడా? నేను లావుగా నేను బట్టలనే వాడి నోట్లో అంటే నువ్వెందయ్యా? దేశంలో మన పితరులనే మింగేసిందాడు.